హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో నేను ఇక్కడ కనిపిస్తున్న మొక్కలను అయితే వేరే కుండీలలోకి మారుస్తున్నాను. ఈ కుండీ అయితే వీటికి ఇరుగ్గా అయిపోతుంది. మందారం కొమ్మ, అలాగే కరివేపాకు, ఇంకా అల్లం మొక్క. వీటిని అల్లంది చిన్న దుంప పెట్టాను కదా, అది ఇలాగా పెరిగిపోయింది. ఇంకా చిన్నగా సైడ్ ఒకటి రెండు పిలకలు కూడా వస్తున్నాయి. ఇంకా పెరిగే కొద్దీ కుండీ అయితే సరిపోదు, అందుకని మార్చేస్తున్నాను. ముందైతే నేను దీన్ని ఇక్కడ పెట్టుకున్నాను. ఇదైతే సింక్ దగ్గర బాల్కనీలో ఎండ కూడా పడుతుంది అని ఇక్కడైతే పెట్టాను. ఇంకా తీసేసి ఇప్పుడైతే అల్లం మొక్కని ఈ కుండీలో పెడుతున్నాను. దీనికి ముందే హోల్స్ ఉన్నాయి. ఇంకా వాటిలోకి రాళ్ళు వేసి హోల్స్ అన్ని కవర్ చేశాను. తర్వాత ఇక్కడ ఉన్నది కంపోస్ట్, కిచెన్ వేస్ట్, మట్టి అలాంటివన్నీ మిక్సింగ్ వేసి పెట్టుకున్నాను ముందే. వాటిలోంచి మట్టిని అయితే తీసుకుంటున్నాను ఆ కుండీలోకి ఫిల్ చేయడానికి. మొత్తం మట్టి అంతా తీసేసుకొని తర్వాత ఆ కుండీలో వేసేసుకున్నాను. ఈ కుండీలో అడుగున రాళ్ళు పెట్టిన తర్వాత చిన్న చిన్న టెంకాయ చిప్ప ముక్కలు ఇంకా పుల్లలు కూడా వేసాను. తర్వాత ఆ కంపోస్ట్లోంచి తీసుకున్న మట్టి మొత్తం వేసుకున్నాను. ఇంకా చిన్న చిన్న పుల్లలు ఇలాంటివి ఏవైనా పిస్తా షీల్స్ ఉన్నా అడుగున అలాగే ఉంచేసాను, అవి కుళ్ళిపోతాయి కంపోస్ట్లో అని. ఇప్పుడైతే కుండీ అయితే తీసుకున్నాను. ఈ 3 మొక్కలు ఉన్నాయి కదా, మందారం కొమ్మ, అది మొత్తం మట్టి అయితే ఫస్ట్ పైన కొంచెం తీసేసాను కుండీ లూజ్ చేసుకోవడానికి, ఎందుకంటే మొక్కలు బాగా రావాలి కదా. కరివేపాకు, అల్లం బాగానే వస్తుంది, కానీ మందారం కొమ్మకు ఒకవేళ కింద వేర్లు విరిగిపోతాయేమో అని నిదానంగా తీసుకుంటున్నాను. ఇలాగా మట్టి కొంచెం కొంచెంగా తీసి తర్వాత ఆ డబ్బాని కాస్త అటు ఇటు నలిపినట్లుగా, అంటే లూజ్గా మొత్తం 3 వచ్చేసాయి. వేర్లు అయితే అన్నిటికీ చాలా బాగా ఉన్నాయి. కరివేపాకు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. అల్లం ముక్కకు కూడా బాగా వేర్లు వచ్చాయి, కనిపిస్తున్నాయి కదా. ఇది మందారం కొమ్మ కింద ఎంత బాగా వేర్లు వచ్చాయో. ఇంతకుముందు వీడియోలో కూడా నేను పెట్టాను 2 మందారం కొమ్మలను వేర్లు బాగా వచ్చాయని. ఇది ఇంకొకటి. ఇదైతే అల్లం ముక్క, కనిపిస్తుంది కదా వేర్లు వచ్చాయి. చిన్నగా సైడ్కి పిలక కూడా వస్తుంది. ఇంకా ఒకటి కరివేపాకు మొక్క కూడా బాగా వేర్లు వచ్చాయి. ఆల్రెడీ ఒకటి కరివేపాకు మొక్క ఉంది, ఇది ఇంకొకటి. ఒకదాన్ని ఆల్రెడీ షిఫ్ట్ చేసి వేరే కుండీలోకి మార్చుకున్నాను. మార్చిన తర్వాత బాగా పెరుగుతుంది, అందుకే దీన్ని కూడా వేరే కుండీలోకి మార్చుతున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ అల్లం మొక్కని ఈ కుండీలోకి పెడుతున్నాను. ముందే మట్టి వేసి పెట్టుకున్నాను కదా, ఆ కుండీలో మధ్యలో ఉండేలాగా పెడుతున్నాను. అది పెట్టేశాక దానిపైన మట్టి చల్లేసుకున్నాను. మొత్తం దుంప మొత్తం కవర్ అయ్యేలాగా మొత్తం చల్లేసి మళ్ళీ బాగా ఒత్తేసుకున్నాను. ఇలా మట్టి అంతా పోసాక ఒత్తేసుకొని నీళ్ళు కింద కారేలాగా పోసుకున్నాను. ఇంకా ఈ కుండీలో ముందు చెప్పాను కదా 2 మందారం కొమ్మలు కుండీలో మార్చుకున్నవని, అవి ఎంత బాగా పెరుగుతున్నాయో. నల్లగా ఉన్నాయి కదా ఆకులు. ఈ కుండీలో పెట్టిన తర్వాతనే ఈ కొమ్మలు చాలా బాగా పెరుగుతున్నాయి. ఇందులో ఉన్న కొత్తిమీర అయితే ఇప్పుడు తీసేస్తున్నాను, ఎందుకంటే ఇంతకు ముందు చూపించే మందారం కొమ్మని కూడా ఇప్పుడు దీంట్లోనే పెడుతున్నాను. ఈ కుండీని కొద్ది రోజులు నీడలో పెట్టడం వల్ల కొత్తిమీర సరిగ్గా పెరగలేదు. ఇప్పుడైతే తీసేసాను ఇంకో కొమ్మ పెట్టడానికి. ఈ కుండీలో ఖాళీ ప్లేస్ ఉన్న చోట మట్టి అయితే కొంచెం తీసేసాను. ఇంకా ఈ చిన్న గుంతలో అయితే ఈ మందారం కొమ్మని పెట్టేశాను. తరువాత దాని చుట్టూ మట్టి కప్పెట్టి కొంచెం ఒత్తుకున్నాను, మొక్క కదలకుండా ఉండాలని. చివరిగా ఇలా అయితే దీంట్లో పెట్టేశాను. ఈ 2 కొమ్మల మధ్యలో ఇంకైతే కరివేపాకు మొక్క మిగిలిపోయింది కదా, దాన్ని ఈ కుండీలో పెడుతున్నాను. ఇందులో ఉన్న వామాకు మొక్కను అయితే తీసేస్తున్నాను, ఎందుకంటే ఇది ఎక్కడైనా ఈజీగా పెరిగిపోతుంది. అందుకని దీన్ని టబ్లో పెడదామని ఈ కుండీలోంచి తీసేస్తున్నాను. ఈ మొక్క దీంట్లో పెట్టినప్పుడు అయితే చిన్నగానే ఉండింది, కానీ ఇప్పుడు చాలా బాగా పెరిగింది. 2 సార్లు కట్ చేశాను, ఇప్పుడు మళ్ళీ కొత్తగా చిగురులు వస్తుంది. అలాగే దీని కుండీలోంచి మట్టి కూడా తీసేసాను, ఎందుకంటే ఈ మట్టి బాగా బిగిసిపోయి గట్టిగా ఉంది. వేర్లు బాగా మొక్కకి లోపలికి వెళ్ళాలంటే లూజ్గా ఉండాలి కదా, అందుకని మట్టి తీసేసి మళ్ళీ కొంచెం కంపోస్ట్ అంతా కలిపి పెడదామని తీసేస్తున్నాను. తీసాక కరివేపాకు ముక్క పెట్టాను, మధ్యలో ఉండేలాగా పెట్టేసుకొని చుట్టూరా మట్టి అయితే వేస్తున్నాను. కంపోస్ట్ తర్వాత ముందు తీసిన మట్టి మొత్తం కలిపి వేసుకుంటున్నా, అది కొంచెం ఇది కొంచెము.
ఇంకా మొత్తం 3 మొక్కలను అయితే కుండీల్లోకి అయితే మార్చేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ వామాకు మొక్కని ఈ టబ్ లో అయితే పెడుతున్నాను. దీంట్లో డ్రాగన్ ప్లాంట్ ఉంది, ఇంకా మనీ ప్లాంట్ కూడా ఉంది, కాగడ మల్లె కూడా ఉంది. ఈ వామాకు మొక్కని టబ్ మధ్యలో పెట్టేశాను. అన్నీ ఒకసారి చూపిస్తాను, చూసేయండి. కరివేపాకు మొక్క, మందారం కొమ్మలు, అలాగే అల్లం మొక్క. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.